మిత్రులందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు. నేను మీ రేగుంట సునీల్ మాదిగ. నిన్నగాక మొన్న మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెం అనేటువంటి ఒక గ్రామంలో మాకు డప్పు కొడతలేరనేటువంటి కారణం పేరు మీద పంచమి శంకరయ్య అనేటువంటి ఒక దళిత కుటుంబాన్ని అక్కడున్నటువంటి గ్రామ పెద్దలందరూ కలిసి వెలేసినట్టుగా మనకు పేపర్లో వార్తలు వచ్చినాయి. అవి చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఘటన డప్పు కొట్టలేదనేటువంటి కారణంతో ఒక కుటుంబాన్ని వెలేయడం, ఆ కుటుంబంతో గ్రామంలో ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం, మాట్లాడిన కుటుంబానికి 5,000 జరిమానా విధిస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేయడం, పసి పిల్లలు వాళ్ళ క్లాస్మేట్లైన పిల్లలతో మాట్లాడితే కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి ఘటన అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మాది హక్కుల దండోర తరఫున ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నదో పంచమి శంకరయ్య గారి చిన్న కుమారుడు జేఎన్టీలో విద్యాభ్యాసం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒక ఉన్నత విద్యార్థి. అట్లాంటి విద్యార్థి నిన్న మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అన్న మా నాన్నగారు బతికున్నంత కాలం గ్రామంలో పెళ్ళైనా పేరంటమైనా సావైనా ప్రతి దానికి డప్పు కొట్టారు. మా అన్న గతంలో డప్పు కొట్టిండు, కానీ కంపెనీలో పని చేస్తున్నటువంటి క్రమంలో 1-2 సందర్భాలలో కంపెనీ పని వదులుకొని కూడా డప్పు కొట్టబోతే గతంలో పనికి కూడా తీసేసిండ్రు. ఇప్పుడు మేము డప్పు కొట్టే పరిస్థితి లేదు, నేను ఉన్నత విద్య చదువుతూ ఉన్నాను, మా అన్న కంపెనీ పనికి పోతుండు కాబట్టి ఈ 2 సందర్భాలలో డప్పు కొట్టడం అనేటువంటి సాధ్యం కాలేదు. ఇగో దీన్ని మనసులో పెట్టుకొని ఒక కక్ష కట్టినట్టుగా నువ్వు డప్పు కనుక కొట్టకపోతే, నువ్వు ఎంత ఉన్నత చదువు చదివినా నువ్వు డప్పు కనుక కొట్టకపోతే మా ఊర్లో నీ కుటుంబానికి స్థానం లేదనేటువంటి ఒక దూరంలో ఒక కక్ష కట్టి ఇవాళ చంద్రం కుటుంబాన్ని, అర్జున్ గార్ల కుటుంబాన్ని ఆ గ్రామ పెద్దలు బహిష్కరణ చేయడం జరిగింది. దీన్ని ఎవరైతే జేఎన్టీయు విద్యార్థి అర్జున్ ఉన్నారో ఆయన ట్విట్టర్ ఖాతాలో ఎస్పీ గారిని ట్యాగ్ చేస్తూ, కలెక్టర్ గారిని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెడితే వెంటనే యంత్రాంగం స్పందించినట్టుగా అక్కడ ఆ గ్రామానికి వెళ్ళినట్టుగా కనబడతా ఉన్నది. కానీ ఏదేమైనా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే తప్పకుండా సభ్య సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మొత్తం ఘటనను పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి మొత్తం మాదిగ కుటుంబాలు 10 కుటుంబాలు ఉంటే ఆ 10 కుటుంబాలు కూడా ఎవరు కూడా మాట్లాడొద్దనేటువంటి ధోరణిలో వాళ్ళను కూడా మీరు మాట్లాడితే మిమ్మల్ని కూడా గ్రామంలోకి వెళ్ళి వెలేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా అక్కడ కనబడతా ఉన్నది. భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, ఈ అర్జున్కు సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా టార్గెట్ చేస్తూ మీరు అర్జున్తో మాట్లాడినా వాళ్ళ కుటుంబాలతో మాట్లాడినా సీరియస్గా మిమ్మల్ని కూడా వెలేస్తామనేటువంటి చెప్తున్నటువంటి క్రమం ఏదైతే ఉన్నదో దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి మాది హక్కుల దండోర అండగా నిలబడుతుంది. సభ్య సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ఘటనపై స్పందించాలని చెప్పేసి మేము మాది హక్కుల దండోర తరఫున అప్పీల్ చేస్తున్నాం. గౌరవ ఎస్పీ గారు వెంటనే ఎవరెవరైతే పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ ఇట్లాంటి సంఘటనల్ని వాళ్ళు ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే శాఖాపరమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గౌరవ ఎస్పీ గారిని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఆ గ్రామాన్ని సందర్శించి తప్పకుండా అక్కడ మంచి వాతావరణం నెలకొనే విధంగా దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగి మిగతా కులాలందరితో సమానంగా బతికేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇకపోతే వాళ్ళు అంటున్న మాట ఏంది, మీ వృత్తి డప్పు కొట్టడం కాబట్టి మీరు ఎంత ఉన్నత చదువులు చదివినా డప్పు కొట్టాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేసినట్టుగా అక్కడ కనబడతా ఉన్నది. ఇవాళ మీరు గమనించండి, ఎవరినైనా ఫలానా వృత్తి మీరు చేయమని బలవంత పెట్టే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ అట్లా బలవంత పెడితే అది తప్పకుండా చర్యలు తీసుకోవడానికి అది నేరానికి కారణమవుతుంది. కాబట్టి అట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇప్పుడు ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే ఈ కుటుంబాన్ని డప్పు కొట్టలేదనే పేరు మీద వెలేసిండ్రో మరి వాళ్లకు కూడా కులపరమైన వృత్తి గతంలో ఒకటి అంటగట్టబడి ఉన్నది. వాళ్ళు అదే వృత్తి చేస్తూ ఉన్నారా? అది కాదని రాజకీయాలు చేస్తూ ఉన్నారు కదా, అది కాదని బిజినెస్లు చేస్తూ ఉన్నారు కదా, అది కాదని ఇతరత్ర వ్యవహారాలు చేస్తూ ఉన్నారు కదా. మరి మీకో న్యాయం, బాధిత దళిత కుటుంబం చదువుకుంటే
ఓర్వలేక మరో విధమైన న్యాయం అంటే ఇది ఎక్కడి వాతావరణమో, ఇది ఎక్కడి పరిస్థితో అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతూనే, ఏదేమైనా ఈ అంశాన్ని ఒకరిద్దరు పెద్ద మనుషులు కావలసుకొని కక్ష కట్టినట్టుగా అర్జున్ కుటుంబాన్ని, చంద్రం కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ధోరణిలో వ్యవహరించింది కాబట్టి వాళ్ళందరి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. అర్జున్ గారి కుటుంబం, చంద్రం గారి కుటుంబం ఆ గ్రామంలో శాంతియుతంగా స్వేచ్ఛగా తిరిగేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మాది హక్కుల దండోరా తరఫున డిమాండ్ చేస్తూ, ఇగో ఈ ఘటన మీద మాది హక్కుల దండోరా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా స్పందించాలని, దళిత సంఘాలు, అణగారిన వర్గాల సంఘాలు, బలహీన వర్గాల సంఘాలు అందరూ కూడా ఈ ఘటనను ఖండించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.